హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది బైసెక్టర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ దేని గురించి అంటే అసలు యాంగర్నెస్ గురించి. సో అసలు యాంగర్నెస్ అంటే ఏంటి, అసలు అది ఎలా వస్తుంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, అది మంచిదా కాదా, ఈ విధంగా మనం ఖచ్చితంగా డీప్గా డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని దాకా చూస్తాక ట్రై చేయండి. ఓకే, ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం బేసిక్ నుంచి వెళ్తాం. యాజ్ యూజువల్ మీరు వీడియో చూసే వాళ్ళు అయితే మనం ప్రతి బేసిక్ పాయింట్ గురించి మాట్లాడతాం, బేసిక్ థింగ్ నుంచి మొదలు పెడతాం. ఇది కూడా అంతే. సో అసలు బేసిక్ థింగ్ ఏంటంటే అసలు యాంగర్నెస్ అంటే ఏంటి, అసలు కోపం అంటే ఏంటి. సో అదేంటంటే అదొక హ్యూమన్ న్యాచురల్ ఫీలింగ్ అనమాట. సో అదొక ఎమోషన్. సో హ్యూమన్లో న్యాచురల్గా ఇన్బిల్ట్ అయి ఉంటుంది, ఏదో నువ్వు తెచ్చుకుని నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకుని అలా కాదు. సో ఇదేంటంటే యాంగర్నెస్ అనేది హ్యూమన్ న్యాచురల్ హ్యూమన్ ఎమోషన్ అనమాట. సో దీన్ని రైట్ వేలోకి ఉపయోగిస్తే బాగానే ఉంటుంది. సో రాంగ్ వేలోకి ఉపయోగిస్తే, అంటే నువ్వు కావాలని రాంగ్ వేలో ఉపయోగిస్తాం కాదు, సో అది కొంచెం రాంగ్గా వెళ్తే అది ఇంకో వేలో ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో మంచిదే కోపం రావడం. టేక్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా జిమ్ చేయాలనుకుంటున్నావు, లేకుంటే నిన్ను ఎవడో బాగా బాడీ లేదు, అది లేదు, ఇది లేదు అని నీకు ఆ విధంగా నువ్వు క్రిటిసైజ్ చేసి అలా చేసి ఉంటే ఎవరన్నా నీకు అన్నా కొంచెం బాడీ తెచ్చుకోవాలి, లేకుంటే ఆ విధంగా ఫోకస్ చేయాలనుకుంటే నువ్వు ఆ మొత్తం యాంగర్నెస్ని జిమ్లో చూపిస్తున్నట్టయితే నీకు బెటర్ రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఆ విధంగా చాలా బాగుంటుంది. సో ఆ విధంగా కొంచెం ఉపయోగపడుతుంది యాంగర్నెస్ అనేది. కొన్ని సందర్భాల్లో మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకళ్ళు నువ్వు చదవకుండా ఉంటే నీకు తక్కువ మార్కులు వస్తే అది ఇది అనేది తెలిసిందే మీకు. అలా అనేసరికి మీకు కోపం వచ్చి చదువుతాం కానీ ఆ విధంగా ఓకే. బట్ కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో ఎవరో ఒక మాట అంటే మనల్ని, లేకుంటే ఏమైనా పని జరిగితే వాళ్ళ మీద బాగా కోపపడిపోయి వాళ్ళ మీద అరిచేసి అన్నీ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా కోపం మంచిది కదంట. సో ప్రశాంతంగా ఉండాలి, ఏ మూమెంట్లో అయినా ప్రశాంతంగా దాని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించాలి తప్పితే ఎప్పుడు కోపం తెచ్చుకోకూడదు. సో 100%లో నువ్వు 25% కోపం తెచ్చుకునే ఆ కొన్ని పనులు 25%లో అవుతాయి. చాలా వరకు నువ్వు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా చేయాల్సిన పనులు ఉంటాయి. సో ఆ విధంగా నువ్వు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే కోపం అనేది హ్యూమన్ బీయింగ్ యొక్క కామన్ థింగ్, న్యాచురల్ ఎమోషన్ అది. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అసలు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, అసలు మేనేజ్మెంట్, అసలు యాంగర్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసుకున్నాం. సో ఈ యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక సందర్భంలో నువ్వు యాంగర్ మేనేజ్మెంట్ చేయకపోతే నువ్వు కొన్ని విషయాలను కోల్పోతావు. నువ్వు ఒక రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్సులు చాలా ఉంటాయి. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతల వాడికి కూడా అంత ఇదిగా బాగోదు. సో ఒక కోపంలో మనం ఇష్టం వచ్చినట్టు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతల వ్యక్తికి బాధ కలిగి, సో నన్ను బాధ పెట్టిన వ్యక్తితో నేను ఎందుకు ఉండాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది వెళ్ళిపోతారు. చాలా రేర్గా ఉంటారు ఏదేమైనా మీతో ఉందాం అనుకున్న వాళ్ళు. సో వాళ్ళు మాత్రం ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళని బాధ పెట్టే మాటలు కానీ బాధ పెట్టే పనులు కానీ మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళు మనుషులే, మనం మనుషులే. మనకి ఏమన్నా జరిగితే మనం ఎంత బాధపడతాం, వాళ్ళకి అదే పని జరిగితే లేకుంటే దానికన్నా వేరే జరిగితే వాళ్ళు అదే బాధపడతారు. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. మీ కోపం వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అది మెయిన్ మోటివ్. సో ఇప్పుడు అసలు యాంగర్ మేనేజ్మెంట్ ఎందుకు చేయాలంటే కొన్నిసార్లు అన్కంట్రోలబుల్ యాంగర్, అంతే నిన్ను కంట్రోల్ చేసుకోవాలని కోపం వస్తుంది. ఆ మూమెంట్లో ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో నీకు నీ ఫ్రెండ్కి లేకుంటే నీ ఎవరైనా పర్సన్కి ఏమన్నా ప్రాబ్లం ఉండి లేకుంటే ఆ పర్సన్ మీద నీకు బాగా కోపం వస్తే నువ్వేం చేస్తావు అంటే ఆర్గ్యూ చేస్తావు, డిబేట్ చేస్తావు, ఆ విధంగా వెళ్ళిపోతావు. ఆల్సో ఆ విధంగా చేసినట్టయితే రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్సులు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత నీ డే ఎంజాయ్ చేసేప్పుడు నీకు ఖచ్చితంగా స్ట్రెస్ కానీ హెడేక్ కానీ లేకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సులు చాలా ఉన్నాయి. ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, సో ఏ మూమెంట్ లేదు నువ్వు యాంగ్రీ అంటే నువ్వు కోపంగా ఉన్నప్పుడు నీ బ్లడ్ ప్రెషర్ అనేది బాగా హైగా ఉంటుంది. సో ఆ విధంగా ఆ బ్లడ్ ప్రెషర్ హైగా ఉన్నప్పుడు సడన్గా ఏమైనా చిన్న ఇబ్బందులు వస్తే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అది చాలా వర్స్ట్ థింగ్. సో మీరు దీన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. మీ యాంగర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఆల్సో చిన్న వాటికి కూడా మీరు ఫ్రస్ట్రేట్ అవ్వడం, చిన్న వాటికి కూడా మీరు ఓవర్ రియాక్ట్ అవ్వడం అలా కూడా జరుగుతూ ఉంటాయి. మీకు ఏ మూమెంట్ లేదు యాంగర్ మేనేజ్మెంట్ గురించి తెలియకుండా మీరు ఫాలో అవ్వనట్టయితే. సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా మీరు ఈ పనులను మీరు చేయకూడదు. ఆల్సో యాంగర్ మేనేజ్మెంట్ని చేయాలంటే కొన్ని ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా బాగుంటుంది. అదేంటంటే మీరు ఆ మూమెంట్లో కామ్గా ఉండాలి. కామ్గా ఉండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మేబీ మీరు నాకు చెప్పవచ్చు, లేకుంటే మీరు ఎవరికైనా చెప్పవచ్చు, లేకుంటే మీరు అనుకోవచ్చు, సో నేను కోపం వస్తే నేను మనిషిని కాదు, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను చేస్తాను, నాకు తెలియదు, అది ఇది అనుకుంటూ ఉంటారు. సో చాలామందిలో
ఆ కంట్రోలింగ్ స్టేట్ కానీ ఆ కంట్రోల్ చేసుకునే శక్తి కానీ ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే వాళ్ళు నన్ను కంట్రోల్ చేసుకోరు. కంట్రోల్ చేయకుండా ఈ డైలాగులు చెప్తారు. ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తే కొంతమంది కంట్రోల్ అవ్వదు. అది ఎక్కడంటే 100%లో 10% 5% ఉంటారు కంట్రోల్ చేసుకోలేరు. 90 to 95% పీపుల్ కంట్రోల్ చేసుకోగలరు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను కంట్రోల్ చేసుకోలేను, నేను ఎలా బిహేవ్ చేసేదాన్ని అలా బిహేవ్ చేస్తారు. సో ఒకసారి మీరు ఆలోచించండి అది ఎంతవరకు కరెక్ట్. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి. ఏ మూమెంట్లో అయితే మీరు యాంగర్ మేనేజ్మెంట్ని బాగా చేయాలంటే మీరు కామ్గా ఉండాలి. సో అండ్ ఆల్సో మీరు కంట్రోల్గా ఉండాలి. దాని తర్వాత ఆ మూమెంట్లో బెటర్గా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయాలి. ఆ మూమెంట్లో నీకు ఇష్టం వచ్చిన మాట్లాడబుద్ధి అవుతుంది కానీ మాట్లాడకూడదు. ఎందుకంటే కోపంలో నువ్వు ఏం మాట్లాడుతావు నీకు తెలియదు. తర్వాత ఒక మూమెంట్ వచ్చేసరికి అయ్యో నేను అలా అనకూడదు, అయ్యో నేను అలా అనటం వల్ల ఆ పర్సన్ ఎంత బాధపడ్డాడో, లేకుంటే మా ఫ్రెండ్ ఎంత బాధపడ్డాడో, మా ఫ్రెండ్ ఎంత బాధపడిందో, సో ఆ విధంగా మీరు ఆలోచిస్తారు. సో రిగ్రెట్ ఫీలింగ్ అని అన్నీ ఖచ్చితంగా వస్తాయి. సో ఆ విధంగా మీరు బెటర్ వేలో కమ్యూనికేట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు. దాని తర్వాత ఏంటంటే ప్రాబ్లమ్ని ఎలా ఎఫిషియెంట్ వేలో సాల్వ్ చేయాలో మీరు నేర్చుకోవాలి. సో ఈ యాంగర్ మేనేజ్మెంట్ మీకు వచ్చినట్టయితే మీరు ప్రాబ్లమ్ని ఎఫిషియెంట్గా సాల్వ్ చేయగలరు. ఎఫిషియెంట్గా సాల్వ్ చేయగలరంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని కరెక్ట్గా నువ్వు సాల్వ్, ఇప్పుడు చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏదో వచ్చింది దాన్ని రైట్ వేలో తీసుకెళ్ళాలి. సో అలా కాకుండా మిస్అండర్స్టాండింగ్ వచ్చింది నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నాం అది ఇది అని బాగా చేసుకుని బాగా ఆర్గ్యుమెంట్ చేసుకుని ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సో నీకు యాంగర్ మేనేజ్మెంట్ వస్తే అవతల పర్సన్ ఎలా మాట్లాడినా నువ్వు దాన్ని అర్థం చేసుకుని నీకు యాంగర్ మేనేజ్మెంట్ వచ్చి కాబట్టి నువ్వు కంట్రోల్ చేసుకుని నిదానంగా ఆచితూచి మాట్లాడతావు. ఆ విధంగా ఈ యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో ఆల్సో కొన్ని సైన్స్ ఉంటాయి నీకు. కొన్ని సైన్స్ అంటే ఇప్పుడు నీకు కోపం వస్తుంది, అన్కంట్రోలబుల్ యాంగ్రీ ఎలా వస్తుంది, అసలు దేనివల్ల వస్తుంది. సో అసలు ఆ ట్రిగర్ పాయింట్లు ఏంట్రా అంటే జనరల్గా అన్కంట్రోలబుల్ యాంగర్నెస్ వచ్చే ముందులో నీకు కొన్ని సైన్స్ కనపడతాయి. అంటే ఇప్పుడు వాన వచ్చే ముందు కొన్ని సైన్స్ కానీ కొన్ని సిగ్నల్స్ కానీ మనకేంటి బాగా గాలి వేస్తుంది, బాగా కొంచెం క్లౌడ్స్ అన్నీ ఫామ్ అయిపోయి కొంచెం చీకటిగా మారుతుంది, అలా కొన్ని సైన్స్ కనపడతాయి. ఆ మూమెంట్లో వాన వచ్చేలాగా ఉంది అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామో మాకు ఇప్పుడు బాగా అన్కంట్రోలబుల్ యాంగర్నెస్ వస్తాయని కూడా కొన్ని సైన్స్ ఉంటాయి. అదేంటంటే నువ్వు ప్రతి మూమెంట్ని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటావు. సో లైక్ చిన్న వాటికి కూడా బాగా కోపం వచ్చేసి బాగా రియాక్ట్ అయిపోతావు, అది ఒక సైన్. సో నీకు అన్కంట్రోలబుల్ యాంగర్నెస్ వస్తాకి అదొక సైన్. దాని తర్వాత నీకు చిన్న వాటికి కూడా అలా డిస్టర్బ్ అయిపోయి చేతులు ఏది ఉంటుంది అటు తీసిరేసి అలా డిస్టర్బ్గా చేస్తావు. నీ మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. నీకు అన్కంట్రోలబుల్ యాంగర్ వస్తుంది, దాన్ని ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎలాగైనా అవాయిడ్ చేయాలి. ఆ విధంగా మీరు ఫోకస్ చేసినట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు మనం కొన్ని టిప్స్ అయితే నేర్చుకున్నాం. సో ఈ టిప్స్ వల్ల మీరు ఖచ్చితంగా యాంగర్ మేనేజ్మెంట్ని బెటర్ చేయగలరు. సో ఈ టిప్స్ వల్ల కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటే మీ యాంగర్నెస్ని కరెక్ట్గా మీరు ఒక వేలో తీసుకెళ్ళచ్చు. ఫస్ట్ టిప్ ఏంటంటే టేక్ ఏ డీప్ బ్రీత్. సో ఏ మూమెంట్లో అయితే మీకు బాగా కోపం వస్తుంది అలా ఫీల్ అవుతున్నారో డీప్ బ్రీత్ తీసుకోండి. అలా డీప్ బ్రీత్ తీసుకుని స్లో వదిలేదాకా ట్రై చేయండి. సో అలా ఇన్హేల్ ఎక్సేల్ అలా చేస్తానండి. ఎందుకంటే అన్ని సందర్భాల్లో కోపం మంచిదా అంటే కాదు. కొన్ని సందర్భాలు ఓకే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. టీకే ఎగ్జాంపుల్ ఒక సందర్భం వచ్చింది, మీ నాన్నగారినో అమ్మగారినో ఎవరో అన్నారు, సో యాంగర్ మేనేజర్ అని అంటే కుదరదు. ఎందుకంటే ఆ టైంలో నువ్వు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే నీ అమ్మని మీ నాన్న ఎవరో అని ఉంటారు. సో ఆ సందర్భం రావచ్చు. ఆ మూమెంట్లో నువ్వు సైలెంట్గా కూర్చుంటావు అంటే నేనే చెప్పను అలా సైలెంట్గా కూర్చోకూడదు. ఎందుకంటే వాళ్ళు అన్నారు, వాళ్ళు మాట్లాడతాం కానీ ఏదో అంటే నేను వెళ్ళిపోయాను కొట్టేది ఏదో చేశానని నేను చెప్పట్లా ఇండైరెక్ట్గా. సో నేను ఏమంటానంటే ఆ టైంలో మీరు సైలెంట్గా కూర్చోకూడదు. ఆ టైంలో కూడా యాంగర్ మేనేజ్మెంట్ అని కూర్చోకూడదు. ఆ మూమెంట్లో నువ్వు రియాక్ట్ అవ్వాలి. ఎందుకు అలా అంటున్నారు ఒక మాట కొంచెం జాగ్రత్త చూసి మాట్లాడండి. ఎందుకు అలా అంటున్నారు కొంచెం ఆ విధంగా మీరు మాట్లాడి కొంచెం సార్ట్ ఇట్ అవుట్ చేయాలి. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకుని అలా వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో కోపం తెచ్చుకోవాలి, కోపం పడాలి, అది ఓకే. బట్ అన్ని సందర్భాల్లో కాదంటున్నా. కొన్ని సందర్భాలు అవసరం లేదు ఇంత కోపం అన్నప్పుడు ఇప్పుడు ఈ టిప్స్ కానీ నాకు చెప్పింది కానీ సో చెప్పాడు కదా ఏ మూమెంట్లో అయితే ఏ మూమెంట్లో అయినా మనం కోపం తెచ్చుకోకూడదని అలా ఉండకండి. ఆ మూమెంట్లో ఖచ్చితంగా నేను ఎగ్జాంపుల్ చెప్పి ఆ మూమెంట్లో ఖచ్చితంగా మీకు కోపం రావాలి, వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కంట్రోల్ చేయం అసలు. అదేంటంటే ఓకే వాళ్ళు ఎవరు అంటాకి మీ పేరెంట్స్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి. సో ఆ విధంగా వెళ్ళండి, తప్పలేదు. ఇప్పుడు కమింగ్ టు టాపిక్, ఫస్ట్ టిప్ నేను చెప్పింది ఏంటంటే మీరు కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు సో డీప్ బ్రీత్ తీసుకోండి. అంటే ఇన్హేల్ ఎక్సేల్ అలా స్లోగా తీసుకోండి. ఆ విధంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో దాని తర్వాత వాక్ అవే ఫ్రమ్ దెమ్. లైక్ ఇప్పుడు మీకు ఏదన్నా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, అక్కడ కోపంగా ఎవరితో మాట్లాడినట్టయితే అక్కడ నుంచి సైలెంట్గా పక్కకు వెళ్తాకి ట్రై చేయండి. ఎందుకంటే ఆ సందర్భంలో అక్కడ ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చిన మాటలు విని మీరు మళ్ళీ రియాక్ట్ అవ్వడం వల్ల సరే తర్వాత మాట్లాడుకున్నాం, లేకుంటే నాకు కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలి, సరే తర్వాత మాట్లాడుకుందాం, పక్కకు వచ్చేసి సైలెంట్గా కొంచెంసేపు ఆగి డీల్ చేసుకోవడం
చాలా బెటర్. ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి. థర్డ్ టిప్ ఏంటంటే ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలి. అంటే మీకు బాగా కోపం వస్తున్నట్టయితే లైక్ దానికి అంత రియాక్ట్ అవసరంలా, బట్ నువ్వు రియాక్ట్ అవ్వబోతున్నావు నీకు అనిపించినప్పుడు లైక్ 1 2 3 ఆ విధంగా మీరు కౌంట్ డౌన్ 10 దాకా అలా కౌంట్ డౌన్ చేసుకోండి. దాని తర్వాత 10 9 8 7 6 5 4 3 2 1 అలా కౌంట్ డౌన్ బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాక్కి ఆ విధంగా చేసినట్టయితే నీ మైండ్ అంతా కౌంట్ డౌన్ మీద ఫోకస్ చేసిద్ది. ఆ మూమెంట్లో యాంగర్నెస్ అనేది కొంచెం పక్కకు వెళ్తుంది. సో ఆ విధంగా మీరు చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఆల్సో లైక్ ఫిఫ్త్ టిప్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేయండి డైలీ. ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలంటే మీరు ఏ మూమెంట్లో ఎక్సర్సైజ్ చేస్తారో మీ బాడీ మజిల్స్ కానీ కొంచెం స్ట్రైన్ అవుతూ ఉంటాయి. సో అంత కోపం తెచ్చుకోవడానికి, అంత కోపం రావడం కానీ ఛాన్సులు కొంచెం తక్కువ ఉంటాయి. అసలు రాదని నేను అన్ను, సో వస్తే ఛాన్సులు కొంచెం తక్కువ ఉంటాయి. ఆ విధంగా కూడా మీరు బాడీ ఫిట్గా ఉంటుంది. సో ఆల్సో ఎక్సర్సైజ్ నేను జిమ్కి వెళ్ళిపోయి అది చేసింది ఇది చేసింది అంట్లా అది వెళ్తే వెళ్ళండి, గుడ్, మీ ఒపీనియన్ అది, మీ చాయిస్ అది. సో లేకుంటే జస్ట్ పొద్దున్నే లేచిన తర్వాత లేకుంటే ఈవినింగ్ పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ సిటప్స్ కానీ ఇలాంటి ఇంట్లో చేసుకునే కొన్ని ఉంటాయి. ఆ విధంగా వెళ్ళినా పర్లా. జిమ్ ఉంటే ఇంకా వెరీ బెటర్, మీరు వెళ్ళండి, ఇంకా ఆ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఆ సిక్స్త్ టిప్ ఏంటంటే రైట్ ఇట్ డౌన్. అంటే మీకు కోపం వచ్చే సందర్భంలో జరగడం వల్ల మీకు కోపం వచ్చి మీరు ఎలా బిహేవ్ చేయబోతున్నారని తెలిసినప్పుడు దాన్ని రాయండి. పలానా దాన్ని నాకు కోపం వచ్చింది దాన్ని రాసిన దాని తర్వాత దాన్ని అనలైజ్ చేయండి. నేను రియాక్ట్ అవచ్చా లేదా, ఆ మూమెంట్లో రైట్ అండర్స్టాండింగ్ వస్తుంది, ఆ మూమెంట్లో అది వెళ్ళిపోండి. సో ఆ విధంగా చాలా బాగుంటుంది. అండ్ సెవెంత్ టిప్ ఏంటంటే ప్రాక్టీస్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండాలి, ఏ మూమెంట్లో రియాక్ట్ అవ్వాలి, ఏ మూమెంట్లో రియాక్ట్ అవ్వకూడదు అని తెలిపేదే ఈ ప్రశాంతత. నువ్వు ప్రశాంతంగా వచ్చి నువ్వు మెడిటేషన్ చేసుకుంటావు, నువ్వు స్పిరిచువల్ పాత్ర అంటే ఆ స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసుకుంటా ఆ మూమెంట్లో వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. నీ మైండ్కి బాగుంటుంది, నీ మెంటల్ హెల్త్కి బాగుంటుంది, నీ ఫిజికల్ హెల్త్కి బాగుంటుంది, అండ్ ఆల్సో మంచిగా ఉంటుంది. నువ్వు కోపం తెచ్చుకోవడం కూడా అంత మంచిది కాదు. సో ఏ మూమెంట్ అయితే నువ్వు కోపడిపోయి నువ్వు స్ట్రెస్ డెవలప్ చేసుకుంటావు, నీ హెయిర్ ఫాల్ కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి. ఆల్సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద ఎయిత్ టిప్ ఏంటంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే మీకు ఏ మూమెంట్లో ఏ సందర్భంలో ఆ ట్రిగర్ అవుతుంది, అంటే సర్టెన్ థింగ్ వల్ల నీకు కోపం వస్తుంది, ట్రిగర్ అవుతుంది, అది ఏంటి, అలా ట్రిగర్ అవుట్ చేసి దాన్ని సార్ట్ ఇట్ అవుట్ ట్రై చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా ట్రిగర్ అవుట్ చేయకుండా నీకు ఎలా కోపం వస్తుంది, దేనివల్ల కోపం వస్తుందో తెలియకుండా దేని మీద పడితే దాని మీద, అంటే ఒక సందర్భం దాని మీద ఫోకస్ చేస్తే ఉపయోగం ఉండదు. ఆ విధంగా మీరు అర్థం చేసుకుని ఆ విధంగా కొంచెం కూల్గా వెళ్ళండి. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీరు యాంగర్ గురించి ఐ హోప్ ఇప్పుడు ఈ వీడియో వల్ల మీరు యాంగర్నెస్ గురించి తెలుసుకున్నారు. అండ్ ఆల్సో దాన్ని ఎందుకు మేనేజ్ చేయాలి తెలుసుకున్నాం, దాన్ని ఎందుకు మేనేజ్ చేయకపోతే ఏమో తెలుసుకున్నాం, అండ్ ఆల్సో కొన్ని టిప్స్ కూడా నేర్చుకున్నాం. ఈ విధంగా ఈ వీడియోని లైక్ కొంచెం అనలైజ్ చేసి కరెక్ట్గా అసలు పాయింట్ ఏంటి, కాన్సెప్ట్ నేర్చుకొని, అంటే నేనేం చెప్పాను, అసలు ఎలా ఉంది వీడియో, అసలు ఏంటి, ఎలా అనలైజ్ చేయాలి, నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి, అలా అనలైజ్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఒక బెటర్ ఐడియా వస్తుంది వీడియో గురించి. ఆల్సో ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినట్టయితే మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పొందారనుకున్నాను. ఆల్సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆల్సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల, మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రెఫర్ అయ్యేది, ఐ మీన్ యూట్యూబ్ కొంతమందికి పంపించిద్ది, అలా చేసిద్ది. ఆ విధంగా కూడా చాలా బాగుంటుంది. సో మీరు కొంచెం ఒకసారి అనలైజ్ చేసుకుని ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయండి. ఆల్సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో యాంగర్ మేనేజ్మెంట్ ఏంటో సరే చూసాం కదా చేసాం సరే అని పక్కన పెట్టేటంటే ఖచ్చితంగా చేయకండి. ఇప్పుడు దాకా విన్నట్టయితే ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయండి, అనలైజ్ చేయండి. ఆల్సో మీరు నోట్ చేసుకుని దీని మీద వర్క్ చేయాలనుకుంటే ఇంకా చాలా మంచిది, దాని మీద ఖచ్చితంగా వర్క్ చేయండి. అన్ని సందర్భాల్లో కోపం మనకి మంచిది కాదు, కొన్ని సందర్భాలు కాదు, కొన్ని సందర్భంలో మన శత్రువు అయ్యింది. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకుని ఆ విధంగా ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దాకా ఇక్కడ దాకా విన్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ.